వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. కరేడులో రెవెన్యూ అధికారుల సర్వేను కాందకూరు సబ్ కలెక్టర్ హిమవంశిని గిరిజన మహిళలు ధీటుగా పేర్కొన్నారు. శనివారం నాడు భూ సేకరణ బాధ్యత ప్రాప్తమైన కరేడు రామకృష్ణపురంలో రెవెన్యూ సచివాలయ అధికారులు హౌస్ హోల్డ్ సర్వే నిర్వహించాలని ప్రయత్నించారు. ఈ సర్వేలో కాందకూరు సబ్ కలెక్టర్ హిమవంశి పాల్గొన్నారు. ఆయన మీ లైవ్లీహుడ్ ఏంటని గిరిజనులు అడుగుతుండగా స్థానిక గిరిజన మహిళలు ఆయనను ఎదుర్కొని మీరు మాకు చేసిన మేలు చాలు, మేమేం మా వివరాలు చెప్పాం, మా ఇండ్లు మా భూములు ఇవ్వము, మీరు ఇక్కడి నుంచి వెళ్తే బాగుంటుందని తేల్చి చెప్పారు. దీనికి సబ్ కలెక్టర్ అమ్మ మేము మీ భూములు మీ ఇండ్లను తీసుకోవడానికి ఇక్కడికి రాలేదు అని ఎంత సర్ది చెప్పినా గిరిజన మహిళలు వినలేదు. మీ జీవన పరిస్థితులు ఏంటి అని తెలుసుకొని ప్రభుత్వానికి నివేదించడానికి వచ్చాము, మీకు మేము మేలు చేస్తాం అని సబ్ కలెక్టర్ ఎంత చెప్పినా గిరిజన మహిళలు వినలేదు. పైగా ధీటుగా ఎదుర్కొని సమాధానమిచ్చారు. మీరు అధికార పార్టీ అండతో ఇండోసోల్ కంపెనీ వాళ్ళకే మేలు చేస్తారు తప్ప మాకు ఏమీ చేయలేరు అని అన్నారు. ప్రభుత్వ అధికారులు మీరంతా మా బ్రతుకు తెరువు మీద దెబ్బ కొట్టి మమ్మల్ని ఇక్కడి నుంచి ఖాళీ చేయించాలని ప్రయత్నాల్లో ఉన్నారు. మేము మా ఈ గ్రామాన్ని వదిలి ఎక్కడికి పోము. ఉన్న అభివృద్ధి చాలు, మాకు మీరిచ్చే ఉద్యోగాలు వద్దు, మేము ఇండ్లను ఖాళీ చేసే పరిస్థితి లేదు, ఇక మీరు వెళ్ళండి అని ఇక్కడ మీకు ఎవరు సహకరించమని తెగేసి చెప్పారు. దీంతో సబ్ కలెక్టర్ హిమవంశి నేను మీ భూములు తీసుకోవడానికి రాలేదు, మీకు ఉద్యోగాలు ఇవ్వడానికి వచ్చాను అని చెప్పగా ఇప్పటి వరకు మీరు ఇచ్చిన ఉద్యోగాలు చాలు, మీరిచ్చే ఉద్యోగాలతోనే మేము బ్రతకడం లేదని మాణికల సుజాత అనే గిరిజన మహిళ మాటకు మాటతో సమాధానమిచ్చారు. దీంతో గిరిజనులు అడిగిన ప్రశ్నలకు కాందకూరు సబ్ కలెక్టర్ ఏం సమాధానం చెప్పలేకపోయారు. కాందకూరు సబ్ కలెక్టర్ను ఎదుర్కొని ఇంటింటికి నిర్వహించే హౌస్ హోల్డ్ సర్వేను ఆపి చేసేదేమీ లేక అక్కడి నుండి సబ్ కలెక్టర్ ఉలవపాడు తహసీల్దార్ శ్రీనివాసులు వెనుతిరిగారు. ఈ గ్రామ సభను ప్రతిఘటించిన వారిలో గిరిజన నాయకులు పొన్నం రామలక్ష్మమ్మ, మాణికల శిరీష, మల్లవరపు లలితమ్మ, ఎం సుజాత, కత్తి సుజాత, చేవూరి రాంబాబు, వెంకారెడ్డి, అంకమరావు తదితరులు ఉన్నారు. కొన్ని ఇళ్ళకి సర్వే చేశారు, కానీ అందులో ఎలా రాశారంటే ఇప్పుడు చదువుకున్నారంటే స్టూడెంట్ అని రాశారు. ఇప్పుడు నేను కంపెనీ వాళ్ళకి చెప్పడానికైనా ఎవరికి ఎక్కడైనా ఉద్యోగానికి రికమెండ్ చేయడానికైనా స్టూడెంట్ అని అంటే ఇప్పుడు 12 చదువుకున్నారా డిగ్రీ చదువుకున్నారా అనేది అందులో అర్థం కావట్లేదు. మెన్షన్ చేయలేదు. మేము ఏం చదివిస్తాం సార్, కంపాక మొద్దు కొట్టుకొని మేము డబ్బులు పెట్టి చదివిస్తామని చదివే స్థాయిలో ఉన్నాం సార్. అమ్మ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని భూమి ఇవ్వాల్సిందే ఖచ్చితంగా అది అని ఎవరు అనట్లేరు. మీకు నచ్చితే ఇస్తారు, లేకపోతే ఎవరు అది తర్వాత విషయం. నేను లైవ్లీహుడ్ సర్వే గురించి వచ్చాను. ఇప్పుడు ఈ డీటెయిల్స్ మీరు ఇచ్చినంత మాత్రాన్ని ఇప్పుడు భూమి తీసుకుంటారు అనే అపోహ కరెక్ట్ కాదు అని అంటున్నాను. దాని గురించే నేను చెప్పడానికి. మీరు ఐదు చెప్పే ఇప్పుడు ఈ కాయతలు రాసుకునేది మామూలుగా వాళ్ళకి భూములు ఇచ్చేసి రాసుకుంటున్నారు. లేదు అట్లా లేదు, అట్లా ఏం లేదు. భూమి ఇచ్చే రాసుకున్నారు సార్, రాసి మాకు నోటీసులు పంపించారు సార్. వాళ్ళు అనుకూలంగా చేసుకుని మాకు అనుకూలంగా చేస్తా. పోలీసులు అయిన వాళ్ళకి సేకరిస్తారు, మాకు ఎవరు సేకరిస్తట్లా. అన్ని కుట్రలు ఎవరు చేస్తున్నారు. ఉద్యోగాలు వస్తాయా? చాలా మంది ఉన్నారు ఉద్యోగాలు చేసేవాళ్ళు. ఇప్పుడు దాకా ఇలా మాకు చదువుకున్న పిల్లలకి ఇయ్యాలి ఇస్తామని అంటున్నారు. భూములు వెళ్తామంటే లేదమ్మా. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, భూమి ఇవ్వడానికి సంబంధం లేదు. మీరు భూమి మీకు నచ్చితే ఇస్తారు, లేకపోతే లేదు, అది మీ ఇష్టం, అది పూర్తిగా మీ ఇష్టమే. ఇప్పుడు ఈ ఉద్యోగాల గురించి సర్వే కోసమే నేను వచ్చాను. దానికి ఉద్యోగాలు వద్దు, మాకు ఏమొద్దు, మాకు ఉండే ఉద్యోగాలు కష్టపడి మేము మొదటి నుంచి కష్టపడి ఉద్యోగాలు అయితే చేయట్లేదు. అంతా రాసుకున్నారు, రాసుకొని భూములు చదువుతున్నారు. అట్లా లేదు. అది జరుగుతుంది సార్, జరిగేది జరుగుతుంది కాబట్టి అడుగుతున్నా. అయితే జరిగిస్తున్నారు, ప్రభుత్వం అయితే చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం పిచ్చులు పిచ్చులు పోలీసులు పోయి వస్తారు. మా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎండ వ్యక్తి
అనేది బాగా అలవాటు. మేము అదే చేసుకుని బతుకుతాం సార్. మాకున్న కష్టం చాలు, మాకున్న ఉద్యోగాలు చాలు, మాకు ఉద్యోగాలు వద్దు, మా కష్టం మాకు చాలు. తినేదే చాలు. పొట్ట నిండుతున్నాయి. ఉద్యోగాలు చేస్తే ఇంకెట్టుంటామో మాకు తెలియదు. వాళ్ళు రాత్రి వచ్చారు హైదరాబాద్ పోయి అది ఏం మేము లాస్ట్కి ఆడవాళ్ళం కూడా ముగ్గురు ఆడవాళ్ళం జైలుకి కూడా పోయించాం సార్. మేము ముగ్గురు జైలుకి రాజకీయంలో పెట్టారు. ఆ సర్వే వివరాలు సరిగ్గా లేవనే మళ్ళీ చేస్తున్నారమ్మా. ఇప్పుడు మీ ముందు సార్ చాలు, మేము ముగ్గురు ఆడవాళ్ళం జైలుకి కూడా పంపించారు కుట్రాతనంగా. అసలు ప్రభుత్వం వాళ్ళ మీదనే పెట్టుకొని స్టేషన్లలో ఏ రాష్ట్రంలో లేదు. ఆడ మనిషి జైలుకి వెళ్ళి 5 రోజులు ఉండొచ్చింది. ఏ అడా ఇవ్వలేదు. రామకృష్ణాపురంలో అయితే 5 ముగ్గురు 6 రోజులు జైల్లో ఉండొచ్చాము. ఈ ప్రభుత్వం చేసిన చాలు మాకు. ఇంతకంటే ప్రభుత్వం మాకు వద్దు. ఇంతకంటే అవమానాలు మాకు వద్దు. ఇంకెంతమంది జైలుకు పంపిస్తారో, ఇంకెంతమంది ఆడవాళ్ళు జైలుకు పోవాలో. మన వార్డు మెంబర్ మీద, మన తెలుగుదేశం మీద, మన తెలుగు ఆడపడుచుల మీదనే కేసులు పెట్టుకోవాలని ఉన్నాం సార్. వాళ్ళు కోర్టు చుట్టూ తిప్పాలని ఉందా మన ప్రభుత్వానికి? ఇంకా అడిగిరి స్టేషన్ వేస్తారా? అడిగిరి మా ఇద్దరు మాట్లాడిన వాళ్ళ ఏమి వాళ్ళల్లో జైలుకి వెళ్ళాలి. వాళ్ళల్లో జైలుకి వెళ్ళాలి. ఏడు మాట్లాడిన మనుషుల్లో జైలుకి వెళ్ళాలి. ఇప్పుడు 100 మంది మాట్లాడుతున్నారు కదా సార్. 100 మంది తీసుకొని జైలు వేయమనండి. ఒక్కళ్ళు వేసేది ఇప్పుడు 100 మంది మాట్లాడారు. 100 మందిని తీసుకొని జైలు వేయమనండి. జరిగేది కూడా అదే సార్. ఏ ఒక్క పర్సన్ అరెస్ట్ చేసినా సంఘంలో కాలనీలో మొత్తం వాళ్ళు లాకప్ చేయబడలేదు, మేమే లాకప్ చేసుకుంటాం. లేకపోతే ఈసారి ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి కూడా అసలు కనీ విని ఎరగలేదు. అంతే జైలుకి వెళ్ళొచ్చి మొన్న నేను జైలుకి వెళ్ళొచ్చి నా భర్తకి నా బిడ్డలకు అన్యాయం అయిపోవాలనుకున్నాను సార్. నేను ఏం చేస్తే నన్ను జైలుకి పంపారు. మా భూములు ఇవ్వమని ఎందుకు మమ్మల్ని జైలుకి పంపుతారా? మా ఇష్టం అయితే మీరు తీసుకోవాలి మా ఇల్లు వాకిళ్ళు. ఆ మాట అన్నందుకు నన్ను జైలుకి పంపుతారా? లేదమ్మా, మీ ఇష్టం అయితేనే ఇస్తారు. అవును సార్. నేను అది తెలుసుకో. ఒక నిమిషం